అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం మన వాసన నరసింహలో ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇది 1291వ కార్యక్రమం. గత 24 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి వారం ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ఆరోగ్య సదస్సులు నిర్వహించుకుంటున్నాం. ఈ రోజున ప్రముఖ ఆప్థల్మాలజిస్ట్ అంటే కంటి వైద్యులు డాక్టర్ ఇండ్ల స్వప్న గారు మనకి పొడిబారిన కళ్ళు, దీన్నే డ్రై ఐ సిండ్రోమ్ అంటారు వైద్య భాషలో. డ్రై ఐ సిండ్రోమ్ అని. ఎందుకు పొడిబారిపోతాయి కళ్ళు? మనకు తెలుసు, కళ్ళు కళ్ళు పొడిబారిపడి కళ్ళు ఎర్రపడుతుంటాయి, గరగర అంటుంటాయి, బాధ అనిపిస్తుంటాయి, నీళ్లు కారకుండా ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట. అంచేత పొడిబారిన కళ్ళు ఎందుకు ఉంటాయి, ఏమిటి, ఏం చేయాలి, రాకుండా మనం ఏం చేయాలి, ఎందుకు వస్తుందో కూడా విషయాలు తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. హాయ్ ఫేస్బుక్ ఫ్రెండ్స్, మీరందరూ రెగ్యులర్గా చూస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్. అంచేత మీరు చూడడం కాదు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తర్వాత మీకైనా డౌట్స్ ఉన్నట్లయితే డాక్టర్ గారి ప్రసంగం అయ్యాక మీరు పోస్ట్ చేయండి. తప్పకుండా డాక్టర్ గారి ప్రసంగం అయిపోయాక మీకు ఆన్సర్ ఇప్పిస్తాను. మరి అలాగే ఈ కార్యక్రమం మరి తర్వాత మన వాట్సాప్లో, యూట్యూబ్లో కూడా మీకు వస్తుంది. యూట్యూబ్లో సమరం హెల్త్ ఛానల్లో 1-2 రోజుల్లో మీకు ఈ కార్యక్రమం మీకు దాంట్లో కూడా పెడతాము. సమరం హెల్త్ ఛానల్ వస్తుంది, దాంట్లో కూడా చూడండి. ఇప్పుడు ఫేస్బుక్లో మీరు అందరూ లైవ్ చూస్తున్నారు. మీ అందరికీ స్వాగతం. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకు స్వాగతం పలుకుతున్నాను. అలా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ ప్రసంగం అయిపోయాక మీరు కూడా ఏమైనా ఉంటే ప్రశ్నలు ఉంటే అడగాల్సిన కోరుతున్నాను. నౌ ఓవర్ టు డాక్టర్ స్వప్న గారు. ఈ డాక్టర్ ఇండ్ల స్వప్న ఆమెను మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ స్వప్న. నేను గత 18 సంవత్సరాలుగా నేత్ర వైద్య నిపుణులుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను విజయవాడలో. ఈరోజు మనం పొడిబారిన కళ్ళు లేదా డ్రై ఐ సిండ్రోమ్ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుందాము. సో మన సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అందరూ వినే ఉంటారు. సో మనకి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ 5 జ్ఞానేంద్రియాల్లో కూడా బాహ్య ప్రపంచాన్ని మనకి కనెక్ట్ చేసేటువంటి జ్ఞానేంద్రియం వచ్చేటప్పటికి మన కళ్ళు. మన కళ్ళతో వస్తువుల్ని కానీ, విషయాల్ని కానీ, మనుషుల్ని కానీ చూసి దాన్ని మనం మామూలుగా మన బ్రెయిన్కి కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో కళ్ళు అనేవి మనకి బాహ్య ప్రపంచానికి మనకి మధ్య విండో లాగా పనిచేస్తూ ఉంటాయి. సో కళ్ళల్లో మెయిన్గా ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఏంటి అనేది ఫస్ట్ ఒకసారి చెప్తాను. ఇవాళ మనం ఈ పొడిబారిన కళ్ళ గురించి వచ్చినటువంటి టాపిక్లో ముఖ్యంగా నేను డిస్కస్ చేయదలుచుకున్నవి ఏంటంటే, పొడిబారిన కళ్ళు అంటే ఏమిటి, సో వాటికి అంటే అవి ఎందుకు వస్తాయి, కారణాలు ఏంటి, సో అది వచ్చింది అనేది మనకి ఎలా తెలుస్తుంది, అంటే మనకి పొడిబారిన కళ్ళు ఉన్నాయా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది, అలా ఉన్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ దాన్ని తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి, ఈ విషయాలన్నిటి మీద కూడా ఇవాళ కార్యక్రమంలో డిస్కస్ చేస్తాను. సో మొదటగా అసలు పొడిబారిన కళ్ళు ఎలా వస్తాయి ఏంటి అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాము. సో దీనిలో నేను ముఖ్యంగా ఇది ఎందుకు పెట్టాను అంటే, దీంట్లో మనకి ముఖ్యమైనటువంటి కన్ను యొక్క పార్ట్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ కనిపించేది ఇది ఏదైతే ఉందో దీన్ని తెల్లగుడ్డు లేదా స్క్లీరా అంటాము. ఈ పార్ట్ వచ్చేటప్పటికి దీన్ని నల్లగుడ్డు లేదా కార్నియా అంటాము. ఈ మధ్యలో చిన్నగా నల్లగా కనిపిస్తుంది కదా, దాన్ని ప్యూపిల్ లేదా కంటి పాప అంటాము. అంటే మన వాడుక భాషలో కంటి పాప అంటాం. సో ఈ నల్లగుడ్డు, తెల్లగుడ్డు ఇవన్నీ కలిపి మనం వాటిని కంటి యొక్క ఉపరితల భాగం అంటాం, అంటే ఆక్యులర్ సర్ఫేస్. ఓకే, సో ఆక్యులర్ సర్ఫేస్ అంటే కంటి ఉపరితలమైనటువంటి భాగం అన్నమాట. ఈ డ్రై ఐలో మెయిన్గా ఈ ఉపరితల భాగమే మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకనే నేను కంటి ఉపరితలం అంటే ఏంటి, ఆక్యులర్ సర్ఫేస్ ఏంటి అనేది చెప్పడం కోసం ఇక్కడ ఇవన్నీ చూపిస్తున్నాను. సో నల్లగుడ్డు, తెల్లగుడ్డు యొక్క ఉపరితల భాగాన్ని కంటి ఉపరితలం అంటారు. ఇది జనరల్గా డ్రై ఐలో మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేటప్పటికి దీని యొక్క చిన్న అంటే ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. మన నల్లగుడ్డు యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, నల్లగుడ్డులో ద్వారానే మన కంటి యొక్క మెయిన్ చూపు అనేది మనకి జరుగుతూ ఉంటుంది. అంటే 70% ఆఫ్ ద చూపు మనకి మెయిన్గా మన కంట్లోకి ప్రసరించేది కానీ ఇది కానీ మెయిన్గా నల్లగుడ్డు ద్వారానే. సో నల్లగుడ్డు యొక్క ఉపరితలం స్మూత్గా ఉండాలి అంటే కంటిలో ఉండేటువంటి నీరు నార్మల్గా ఉండాలి. కంటిలో ఉండేటువంటి నీరు నార్మల్గా ఉంటేనే నల్లగుడ్డు యొక్క ఉపరితలం స్మూత్గా ఉంటుంది. సో
నల్లగుడ్డు యొక్క ఉపరితలం స్మూత్గా ఉంటే చూపు మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది, క్లారిటీ ఆఫ్ విజన్. సో మనం చూసేటువంటి చూపులో క్లారిటీ అనేది దానివల్ల ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్యూపిల్ అంటే కంటి పాప. సో ఈ కంటి పాప యొక్క మెయిన్ రోల్ ఏంటి అంటే మన కంట్లోకి ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ లేదా కాంతి, ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ మన కంట్లోకి ప్రసరించాలి అనేది ఈ కంటి పాప నిర్దేశిస్తుంది. సో ఈ కంటి పాప అనేది చిన్న కటకం లాగా ఉంటుందన్నమాట, కవచం లాగా. సో మన కంట్లోకి ఎక్కువ విపరీతమైనటువంటి లైట్ ఎంటర్ అయింది అనుకోండి, అప్పుడు కంటి పాప సైజ్ తగ్గిపోయి ఆ ఎక్కువ అమౌంట్ ఆఫ్ కాంతిని అది రెస్ట్రిక్ట్ చేస్తుంది. అలాగే మనం డిమ్ లైట్లో ఉన్నాం అనుకోండి, కంటి పాప సైజ్ పెద్దగా అవుతుంది, సో దట్ ఎక్కువ కాంతి మన కంట్లోకి వెళ్ళడానికి వీలుగా. సో డిమ్ లైట్లో ఉన్నప్పుడు ఎక్కువ కాంతి వెళ్ళటం ద్వారా చూపు క్లారిటీ వస్తుంది. అలాగే ఎక్కువ లైట్లో ఉన్నప్పుడు కంటి పాప సైజ్ తగ్గడం ద్వారా చూపు క్లారిటీ అనేది వస్తుంది. సో టియర్ ఫిల్మ్ అంటే ఏంటి? టియర్ ఫిల్మ్ అంటే నథింగ్ బట్ ఇదే ఒక నీటి పొర అన్నమాట. నీటి పొర అనేది మన కంటి, ఇందాక చెప్పాను కదా కంటి ఉపరితల భాగం అని. సో కంటి ఉపరితల భాగాన్ని అంతా కవర్ చేస్తూ ఉండేదే టియర్ ఫిల్మ్. ఈ టియర్ ఫిల్మ్ అనేది మెయిన్గా మన కంట్లో ఉండేటువంటి చిన్న గ్రంథులు ఉంటాయి, లాక్రిమల్ గ్లాండ్ అని ఉంటుంది. ఆ గ్రంథి నుంచి వచ్చేటువంటి సెక్రిషన్స్ అనమాట ఈ కన్నీళ్ళు లేదా టియర్స్ అనేవి. సో కన్నీళ్ళు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మనకి ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు వచ్చేటువంటి కన్నీళ్ళు, లేదా నార్మల్గా రోజువారీ మనకి ప్రొడ్యూస్ అయ్యేటువంటి కన్నీళ్ళు. సో రోజువారీ ప్రొడ్యూస్ అయ్యేటువంటి కన్నీళ్ళు అన్నీ కూడా ఆ లాక్రిమల్ గ్లాండ్ అనేటువంటి గ్రంథి నుంచే ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అవి లాక్రిమల్ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అయిన తర్వాత కంటి నిండా స్ప్రెడ్ అయి ఉంటుంది. సో కంటి ఉపరితల భాగం మీద అంతా కూడా ఒక చిన్న ఫిల్మ్ లాగా ఏర్పడి ఉంటుంది ఈ నీటి పొర అనేది. సో దీనిలో ఎక్కువగా ఇక్కడ ఏదైతే బ్లూ కలర్లో కనిపిస్తుందో దీన్ని యాక్వియస్ లేయర్ ఉంటా, అంటే దీంట్లో అంతా కూడా నీటి శాతం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ కలర్ ఏమైతే ఉందో ఇది మన ఆ నీటి పొరని కంటికి పట్టి ఉంచడానికి మనకి హెల్ప్ చేస్తుంది. ఇది వచ్చేటప్పటికి లిపిడ్ లేయర్ లేదా ఆయిల్ పొర. ఆయిల్ పొర ఎందుకు ఉంటుంది మన కంట్లో అంటే మనం కన్ను మూస్తూ తెరుస్తూ ఉంటాం, అంటే బ్లింకింగ్ అంటాం. అది బ్లింకింగ్ అనేది న్యాచురల్ ప్రాసెస్, మనకి తెలిసి తెలియక కొన్నిసార్లు అంటే అది న్యాచురల్గా అలాగ జరిగిపోతూ ఉంటుంది. సో ఆ బ్లింకింగ్ ఎప్పుడైతే మనం చేస్తామో కనురెప్ప ఉపరితలం మీద మూవ్ అవ్వడానికి మధ్యలో కందెనలాగా పనిచేస్తుంది ఈ ఆయిల్. ఈ లిపిడ్ లేయర్ లేదా ఆయిల్ అనేది మధ్యలో కందెనలాగా పనిచేస్తుంది అనమాట. సో మన కన్ను రెప్పలు కంటి మీద కదలడానికి ఇది చాలా సాయం చేస్తూ ఉంటుంది. సో ఈ మూడు లేయర్స్ కూడా పార్ట్స్ ఆఫ్ టియర్ ఫిల్మ్, అంటే మన కంట్లో ఉండేటువంటి నీటి పొరలో ముఖ్యంగా ఈ మూడు లేయర్స్ ఉంటాయి. సో ఈ మూడు లేయర్స్లో ఎక్కడ ఏ లేయర్లో మనకి ప్రాబ్లం వచ్చినా లేదా ఏ లేయర్లో ఏదైనా తగ్గడం కానీ ఎక్కడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు మెయిన్గా మనకి డ్రై ఐ అనేది వస్తూ ఉంటుంది. సో టియర్ ఫిల్మ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా క్లారిటీ ఆఫ్ విజన్. మనం చూసేటువంటి చూపు క్లియర్గా ఉండాలి అంటే మన కంటి ఉపరితలంపై ఉండేటువంటి నీటి పొర సక్రమంగా నార్మల్గా ఉండాలి. అది దానికి ఇంత మందం అని ఉంటుంది, అంటే ఒక 20 మైక్రాన్స్ అని ఉంటుంది. ఆ 20 మైక్రాన్స్ సైజులో ఉంటేనే మనకి చూపు యొక్క క్లారిటీ బాగా ఉంటుంది. అది 20 మైక్రాన్స్ కంటే పెరిగినా కష్టమే, అలాగే 20 మైక్రాన్స్ కంటే తగ్గినా కూడా మనకి చూపులో తేడా వచ్చేస్తుంది. తర్వాత ఈ టియర్ ఫిల్మ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే ఈ నీటి పొర ఎందుకు ఉండాలి కంటి మీద అంటే ఈ నీటి పొర మెయిన్గా ఈ ఏరియాస్ అన్నిటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. నల్లగుడ్డుని, తెల్లగుడ్డుని, అలాగే చూపుని అన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ని అబ్జార్బ్ చేసి మన నల్లగుడ్డుకి అందజేస్తూ ఉంటుంది. నల్లగుడ్డుకి వాతావరణంలో ఆక్సిజన్ ఎందుకు అవసరము అంటే నల్లగుడ్డుకి బ్లడ్ సప్లై ఉండదు, అంటే రక్త ప్రసరణ ఉండదు. నల్లగుడ్డుకి దానంతట దానికి రక్త ప్రసరణ ఉండదు, కాబట్టి అదేం చేయాలి, వాతావరణంలోంచి ఆక్సిజన్ని తీసుకుంటూ ఉంటుంది. సో ఆ ఆక్సిజన్ తీసుకోవడానికి కూడా ఈ టియర్ ఫిల్మ్ అనేది మెయిన్గా దాంట్లో రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఇంకొకటి మిగతా మన కంటికి ఏదైనా సడన్గా తగిలింది లేదా మన కంట్లో ఏదైనా దుమ్ము పడింది. ఇప్పుడు మనం దుమ్ములో డ్రైవ్ చేస్తూ ఉంటాం, డ్రైవ్ చేసినప్పుడు ఏదైనా దుమ్ము పడుతుంది కంట్లో. ఆ దుమ్ము న్యాచురల్గా మన కంట్లోంచి బయటికి వెళ్ళేందుకు కూడా ఈ టియర్ ఫిల్మ్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. ఆ దుమ్ము ఎప్పుడైతే కంట్లో పడుతుందో ఎక్కువ టియర్స్ ప్రొడ్యూస్ అవుతాయి రిఫ్లెక్స్ లాగా. సో టియర్స్ ప్రొడ్యూస్ అయ్యి ఆ కన్నీళ్లతో పాటుగా ఆ కంట్లో ఉండేటువంటి దుమ్ము దువ్వ అది కూడా బయటికి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనకి వాతావరణంలో చాలా సూక్ష్మక్రిములు ఉంటాయి, వందలాది వేలాది సూక్ష్మక్రిములు ఉంటాయి. అవన్నీ కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు జనరల్గా కంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి, బయటకు వస్తూ ఉంటాయి. సో కంటిలోకి ఎంటర్ అయినటువంటి సూక్ష్మక్రిముల వల్ల మన కంటికి ఏ విధమైనటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి కూడా ఈ టియర్ ఫిల్మ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే టియర్ ఫిల్మ్లో లాక్టోఫెరిన్ అని ఒక చిన్న కాంపౌండ్ ఉంటుంది. సో ఆ కాంపౌండ్ మన కంట్లోకి ఏమైనా సూక్ష్మజీవులు ఏమైనా ఎంటర్ అయినా కూడా వాటిని చంపేస్తుంది. సో ఈ రకంగా మన కంటి ఉపరితలాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మన కంటి చూపు యొక్క క్లారిటీకి ఉపయోగపడుతుంది, అలాగే కంట్లో ఉండేటువంటి ప్రొటెక్షన్కి కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మన కంట్లో
కంట్లో ఉండేటువంటి నీటి పొర యొక్క ఫంక్షన్స్. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే లాక్రిమల్ గ్లాండ్ అని ఇక్కడ ఉంటుంది, మన కంటి పై భాగంలో ఈ ఏరియాలో ఉంటుంది. దాని నుంచి ఈ నీళ్ళు అనేవి ప్రొడ్యూస్ అయ్యి కన్నంతా కూడా స్ప్రెడ్ అయ్యి అక్కడి నుంచి ఈ నేసోలాక్రిమల్ డక్ట్ అంటే మీకు ఇంకొక చిన్న సర్ప్రైజింగ్ విషయం చెప్తాను. మన కంటికి గొంతుకి కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది కొన్ని రకాల డ్రాప్స్ ఏమన్నా రాసామనుకోండి, మేము వాళ్ళు వెంటనే నెక్స్ట్ డే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, డాక్టర్ గారు నాకు డ్రాప్ వేసుకున్నప్పుడల్లా గొంతులో అంతా పరమ చేదుగా ఉంటుంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఏమి తినాలనిపించట్లేదు, ఏమీ సహించట్లేదు అంటారు. ఎందుకు? నేను ఇచ్చింది కంట్లో వేసుకునే డ్రాప్స్ వాళ్ళ గొంతులో ఎందుకు చేదు వస్తుంది అంటే కారణం ఈ ట్యూబ్. మన కంటిలో ఉన్నటువంటి నీరు అంతా కూడా ఈ చిన్న చిన్న గొట్టాల ద్వారా ముక్కు నుంచి గొంతులోకి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు నీరు అనేది కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటే దానికి డ్రైనేజ్ కూడా ఉండాలి కదా. ఉట్టిగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటే కంట్లో పెరిగిపోతూ ఉంటాయి కదా. సో కంటి నుంచి డ్రైన్ అయిపోవాలి బయటికి. సో ఆ డ్రైన్ ఎలా అవుతాయి? ఒకటి బయటికి ఓవర్ఫ్లో అవడం కానీ, లేదా నార్మల్గా ఉన్న నీరు ఏమవుతుందంటే ముక్కులోకి ఒక చిన్న గొట్టం లాగా ఉంటుంది. సో ఆ గొట్టం ద్వారా గొంతులోకి వెళ్తుంది. ఓకే, అందుకనే మనం ఎప్పుడన్నా కంట్లో డ్రాప్ వేసుకుంటే ఆ డ్రాప్ యొక్క చిన్న చిన్న బిట్స్ ఆ గొట్టం ద్వారా గొంతులోకి వెళ్ళి అక్కడ చేదు అనేది మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో అది తగ్గించడానికి మేము ఒక చిన్న ట్రిక్ చెప్తాం. ఎప్పుడైనా మీరు డ్రాప్ వేసినప్పుడు తల ఇలా పెట్టి కొంచెం ఇలా నొక్కి పట్టండి. ముక్కు దగ్గర ఇలా నొక్కి పడితే ఆ మందు అనేది గొంతులోకి వెళ్లకుండా ఆ చేదు అనేది రాకుండా ఉంటుంది. ఓకే, సో ఇది ఇలాగా. ఇంకొక లక్షణం ఏంటంటే కొంతమందికి ఫ్రీక్వెంట్గా జలుబు చేస్తూ ఉంటుంది అండ్ ఎలర్జీ ఉంటుంది కొంతమందికి. సో ఎలర్జీ ఉన్నప్పుడు ఏమవుతుంది? సడన్గా కళ్ళ నుంచి విపరీతంగా ధారగా నీళ్లు కారిపోతూ ఉంటాయి. సో వాళ్ళకి అర్థం కాదు జలుబుకి దీనికి ఏంటి సంబంధం. జలుబు వచ్చినప్పుడు కంటి నుంచి నీరు ఎందుకు కారాలి అంటే, జలుబు చేసినప్పుడు ఏమవుతుందంటే ముక్కులో ఉండేటువంటి కండరాలు వాస్తాయి. సో ఆ కండరాలు వాచినప్పుడు ఈ గొట్టం ఏదైతే ఉందో ఈ గొట్టం అనేది మూసుకుపోతుంది. సో ఈ గొట్టం మూసుకుపోవడం వల్ల మామూలుగా కంటిలోంచి వెళ్ళవలసిన నీరు వెళ్ళలేక కంటి నుంచి బయటికి ప్రొఫ్యూజ్గా వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇవి మెయిన్గా రెండు చిన్న టిడ్ బిట్స్ దట్ ఐ వాంటెడ్ టు షేర్. సో ఇప్పుడు అసలు మన టాపిక్లోకి వద్దాం. సో డ్రై ఐ అంటే ఏంటి? ఇందాక నేను చెప్పినట్టుగా టియర్ ఫిల్మ్ అనేది ఉంది, పల్చటి నీటి పొర ఉంది. ఆ నీటి పొర యొక్క క్వాంటిటీలో తేడా ఉన్నా, అంటే ఎంత నీరు ప్రొడ్యూస్ అవ్వాలి అనేది మనకి ఇంతని ఉంటుంది. సో ఆ నీరు కంటే తక్కువ ప్రొడ్యూస్ అయినా, అంతకంటే ఎక్కువ ప్రొడ్యూస్ అయినా, లేదా క్వాలిటీ ఆఫ్ టియర్ ఫిల్మ్ అంటే ఇందాక చెప్పినటువంటి 3 లేయర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ 3 లేయర్స్లో ఏ విధమైనటువంటి తేడా ఉన్నా, ఈ రెండిటి కారణాల వల్ల మన కంటి పైన ఉండేటువంటి నీటి పొర అనేది ఫాస్ట్గా ఎవాపరేట్ అయిపోవడమో లేదా అసలు ఏర్పడకపోవడమో అనేది జరుగుతూ ఉంటుంది. సో దానినే డ్రై ఐ అంటాం. సో డ్రై ఐ ఎందుకు వస్తుంది? రీజన్స్ కామన్గా ఎందుకు వస్తుంది అంటే, జనరల్గా ఇదేంటంటే ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్. డ్రై ఐ రావడం అనేది కూడా అంటే మనకి మామూలుగా మిగతాగా మనకి వయసు రీత్యా ఎలాగైతే మనకు ఒంట్లో ఉండేటువంటి కండరాలు అరిగిపోవడం కానీ, ఎముకలు అరిగిపోవడం కానీ ఇవి ఎలాగైతే అవుతాయో అలాగే మన కంట్లో ఉండేటువంటి నీటి శాతం కూడా తగ్గిపోతూ ఉంటుంది మన వయసు పెరిగే కొద్దీ. ఓకే, సో వయసు అనేది చాలా ముఖ్యమైనటువంటి కారణం. ఈ వయసులో కూడా లేడీస్లో ఎక్కువగా మనం డ్రై ఐ అనేది చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ మెనోపాజల్ ఏరియా, మెనోపాజ్ టైం అంటే అరౌండ్ 45-50 ఆ సమయంలో జనరల్గా డ్రైనెస్ అనేది లేడీస్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో అలా కాకుండా కొన్ని రకాలైనటువంటి మందులు ఎందుకు అంటే, ఇప్పుడు కొంతమందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, అంటే షుగరు, బీపీ, థైరాయిడ్, ఇటువంటి వ్యాధులతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఎక్కువగా దీర్ఘకాలంగా లేదా సంవత్సరాల తరబడి మందులు వాడుతూ ఉన్నట్టయితే వాళ్ళల్లో కూడా ఈ మందుల ప్రభావం వలన డ్రై ఐ అనేది వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ దీర్ఘకాలిక వ్యాధుల వలన డ్రై ఐ రావచ్చు, అలాగే వాటికి వాడేటువంటి మందుల వలన కూడా డ్రై ఐ రావచ్చు. ఇంకా కొన్ని కారణాలు ఏంటంటే ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ అంటే మనం ఎక్కువగా బయట తిరుగుతాము, అంటే ఎండలో తిరిగే వాళ్ళము లేదా దుమ్ములో ధూళ్ళలో తిరిగే వాళ్ళలో కూడా కొన్నిసార్లు డ్రై ఐ అనేది రావచ్చు. అండ్ ఇంకా మిగతా వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ లాస్ట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది నేను ఇవాళ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నటువంటి ఫ్యాక్టర్. ఎందుకు అంటే కోవిడ్ మనందరం కూడా ఫేస్ చేస్తున్నాం. 2019 నుంచి 2021 వరకు మనం అందరం కోవిడ్ని ఫేస్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏది మాట్లాడుకున్నా ప్రీ కోవిడ్ పోస్ట్, ఏదో ఇదివరకు ప్రీ క్రైస్ట్ పోస్ట్ క్రైస్ట్ అని మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు అన్నీ కూడా ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ అని మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మన మన లైఫ్ స్టైల్ అనేది చాలా మారిపోయింది.
కోవిడ్ ముందు ఒక రకంగా ఉండేది మన జీవన విధానం, కోవిడ్ తర్వాత ఇంకొక రకంగా మారిపోయింది. సో ఇందులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి మార్పు, మనకి అందరము కూడా ఫేస్ చేసేటువంటి మార్పు డిజిటలైజేషన్. పోస్ట్ కోవిడ్ తర్వాత మనకి మెయిన్గా పెరిగింది డిజిటలైజేషన్. డిజిటలైజేషన్ అంటే అన్నిటికీ కూడా మనం సెల్ ఫోన్ మీద డిపెండెన్స్ కానీ గ్యాడ్జెట్ వాడకం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో ఈ గ్యాడ్జెట్ల వల్ల మనకి కంప్యూటర్, అది ఈ గ్యాడ్జెట్ అంటే ఫోన్ అవ్వచ్చు, కంప్యూటర్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, లేదా ట్యాబ్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, ఏదైనా. సో ఇటువంటి గ్యాడ్జెట్స్ అన్నిటికీ కూడా ఎక్స్పోజర్ ఎక్కువ అవటం వల్ల, అంటే ఎక్కువసేపు వీటిని చూస్తూ ఉండటం వల్ల కూడా అది డ్రై ఐకి దారితీసేటువంటి ప్రమాదం ఉంది. సో డ్రై ఐ వచ్చింది అని మనకి తెలియటం ఎలా? ఇప్పుడు మనం డ్రై ఐ అనేది ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి అనేది డిస్కస్ చేసాం. కానీ మనకి డ్రై ఐ ఉంది అన్నప్పుడు మనకి ఎలా తెలుస్తుంది, లేదా డ్రై ఐ వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటి మెయిన్గా కంటికి? సో మెయిన్గా మన కంటికి వచ్చేటువంటి సమస్య రెడ్నెస్, కన్ను బాగా ఎర్రబడిపోవడము, అలాగే తొందరగా అలసిపోయినట్టుగా అనిపించడము, గరగరలాడము, ఇసుకుపోసినట్టుగా ఉండడము, గ్రిటీ సెన్సేషన్ అని కూడా అంటాము. ఇచ్చిగా లేదా గ్రిటీగా అంటాం, అంటే కంట్లో ఇసుక పోసినట్టుగా గరగరలాడటం. ఈ గరగరలాడటం అనేది ఎందుకు వస్తుంది అంటే, నేను ఇందాక మీకు చెప్పినట్టుగా కంటి నీటి పొరలో లేయర్, ఆయిల్ లేయర్ ఉంటుంది, లిపిడ్ లేయర్. అది మనకి మామూలుగా కందెనలాగా పనిచేస్తుంది. రెప్పలు మూసి తెరిచినప్పుడు లోపల ఆయిల్ ఉండటం వల్ల స్మూత్గా ఆ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆయిల్ లేయర్ సరిగ్గా ఏర్పడదో, లేదా ఆయిల్ లేయర్లో ప్రాబ్లం కానీ ఏమన్నా ఉన్నా కూడా ఈ డ్రై ఐ వస్తుంది. సో దానివల్లనే కన్ను మూసి తెరిచినప్పుడు మనకి కుచ్చుకున్నట్టుగా ఉండడం, లేదా ఇసుక పోసినట్టుగా ఉండటం అనేటువంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. అండ్ మెయిన్గా ఈ డ్రై ఐ ఉన్నప్పుడు ఏంటంటే, మనం కొద్దిసేపు చదవాలనుకుంటాము, లేదా అంటే ఒక అర్ధగంట చదవంగానే ఇంకా కళ్ళు అలసిపోతాయి, సహకరించవు కళ్ళు. సో అలసత్వం, తొందరగా అలసిపోవటం కానీ, లేదా మనం నార్మల్గా చేసేటువంటి పనులు ఎక్కువసేపు చేయలేకపోవడం, కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా డ్రై ఐలో కనిపించేటువంటి లక్షణాలే. సో ఇంకొకటి ఇవాళ నేను ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా ముఖ్యంగా డిస్కస్ చేయదలుచుకుంది ఈ కంప్యూటర్ విజన్ లేదా గ్యాడ్జెట్స్ వల్ల మన కంటిపైన వచ్చేటువంటి ఎఫెక్ట్. దీన్నే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని కూడా అంటారు, లేదా డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని కూడా అంటారు. ఈ డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటే ఏంటంటే, డిజిటల్ గ్యాడ్జెట్స్ వాడటం, ఎక్కువసేపు వాడటం వల్ల. సో ఈ ఎక్కువసేపు అనేది అంటే ఎంత ఎక్కువసేపు? ఇప్పుడు మన జీవన శైలి ఎలా మారిపోయింది అంటే, రోజులో కనీసం 6 నుంచి 7 గంటల పాటు మనం గ్యాడ్జెట్ యూసేజ్ చేస్తున్నాం. అది ఏదైనా కానివ్వండి, టీవీ కానివ్వండి, ఫోన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కనీసం 6 గంటల పాటు మనం వాటి మీద డిపెండ్ అయ్యవలసిన అవసరం వస్తుంది. సో ఇది చాలా ఎక్కువ, విపరీతమైనటువంటి వాడకం. సో మనల్ని మనం కనీసం రోజులో ఒక 2 గంటలకి రెస్ట్రిక్ట్ చేసుకోగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ. ఎందుకంటే అసలు కంప్లీట్గా గ్యాడ్జెట్స్ తీసేయటం అనేది ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో కుదిరే పని కాదు. చాలా వాటికి దాని మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి దాని యూసేజ్ని మనం మినిమం రెస్ట్రిక్ట్ చేసుకొని కనీసం ఒక 2 గంటలకి రెస్ట్రిక్ట్ చేసుకోగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ. సో కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే ఏంటి, లేదా డిజిటల్ ఐ స్ట్రెయిన్, ఇది మెయిన్గా ఎక్కువసేపు ఫోన్లు లేదా గ్యాడ్జెట్లు వాడటం వల్ల కంటిలో వచ్చేటువంటి ఇబ్బందిని డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటాము. సో ఇది ఎందుకు వస్తుంది అంటే, బికాస్ ఆ కంటిన్యూస్ ఎక్స్పోజర్ టు లైట్ అనేది డ్రైనెస్కి దారితీస్తుంది. కాబట్టి ఆ డ్రైనెస్ వల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బంది ఉంటుంది. సో ఇది వేటి వల్ల వస్తుంది అంటే, ల్యాప్టాప్ కావచ్చు, టెలివిజన్ కావచ్చు, స్మార్ట్ ఫోను, ట్యాబ్లెట్స్ ఆర్ ఎనీ అదర్ విజువల్ ఎయిడ్స్. సో ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? సేమ్ ఇందాక నేను చెప్పినట్టుగానే డ్రై ఐ లక్షణాలు ఎలా ఉంటాయో కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ లక్షణాలు కూడా అలాగే ఉంటాయి. మెయిన్గా కన్ను ఎక్కువ స్ట్రెయిన్, అలసట, కళ్ళు తొందరగా అలసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అలాగే మన కంటి చూపులో కూడా తేడా వస్తుంది. అంటే ఇంతకుముందు క్లియర్గా కనిపించేటువంటి అక్షరాలు కానీ, క్లియర్గా కనిపించే వస్తువులు కానీ ఇప్పుడు ఆ క్లారిటీ అనేది తగ్గిపోతుంది. అలాగే విపరీతమైన తలనొప్పి, కళ్ళు బరువుగా ఉండడము, ఈ బ్రో ఏక్ అంటాము, అంటే కన్ను రెప్పలు ఇదంతా కూడా బాగా పట్టేసినట్టుగా ఉండడం, ఇది చాలా డ్రై ఐ యొక్క చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. అంటే ఇది మన కళ్ళు అలసిపోతున్నాయి అనే దాన్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. అలాగే దురదలు, కంటి దురదలు లేదా ఎరుపులు, కొలికిల్లో బాగా దురదగా ఉంటుంది. సో కొలికిల్లో దురదగా ఉన్నా, లేదా కన్ను ఎర్రగా ఉన్నా, లేదా కన్ను మూసి తెరిచినప్పుడు గరగరలాడము, లేదా డ్రైనెస్ అనేది మనకు తెలిసిపోతుంది. కళ్ళు ఏదో స్మూత్గా లేవు, నార్మల్గా లేవు అనేది మనకి తెలిసిపోతుంది. సో ఇవన్నీ కూడా చాలా సటిల్ ఫీచర్స్ ఆఫ్ డ్రై ఐ. సో మెయిన్గా మనకి గ్యాడ్జెట్ యూసేజ్ వల్ల డ్రై ఐ ఎందుకు వస్తుంది అంటే, దానికి 2 కారణాలు ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే, మనం ఎప్పుడైతే గ్యాడ్జెట్ చూస్తూ ఉంటామో ఆటోమేటిక్గా ఆ కాన్సన్ట్రేషన్ వల్ల రెప్ప వేయటం అనేది మర్చిపోతాం.
మనకి రెప్ప వేయటం అనేది న్యాచురల్ ఫినామినా. అది ఎందుకు రెప్ప వేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కంటిపైన ఉండేటువంటి నీటి పొర ఏర్పడేది ఆ రెప్ప వేయటం వల్లే. అలాగే ఆ ఏర్పడడానికి కావలసినటువంటి ఆయిల్ కానీ లేదా నీరు అంతా కూడా రెప్ప వలన మనకి కంటిపైన స్మూత్గా ఏర్పడుతూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనం ఏదైనా గ్యాడ్జెట్ వంక అదే పనిగా కాన్సన్ట్రేటెడ్గా చూస్తూ రెప్ప వేయటం మర్చిపోతామో దానివల్ల మెయిన్గా డ్రైనెస్ రావచ్చు. అండ్ ఇంకొకటి కంటిన్యూస్ ఎక్స్పోజర్ టు ద లైట్. ఆ వేడికి మనం కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కాబట్టి కంటి ఉపరితలం పైన ఉండేటువంటి లేయర్ ఫాస్ట్గా ఆవిరైపోతుంది. సో ఈ రెండు ముఖ్య కారణాల వల్ల మనకి మెయిన్గా ఈ గ్యాడ్జెట్లో డ్రై ఐ అనేది చూస్తూ ఉంటాం. సో నార్మల్గా మనము మామూలుగా అయితే మన బ్లింకింగ్ రేట్ ఎలా ఉంటుందంటే 14 నుంచి 16 సార్లు ఆల్మోస్ట్ మనం కళ్ళు బ్లింక్ చేస్తాం ఒక నిమిషానికి కనీసం 14 నుంచి 16 సార్లు నార్మల్గా బ్లింక్ చేయాలి. అది నార్మల్ ఫినామినా. కానీ కంప్యూటర్ కానీ ఇవి కానీ చూసేటప్పుడు అది ఆల్మోస్ట్ 1/3కి పడిపోతుంది. ఓకే, సో మామూలుగా 14 నుంచి 16 సార్లు మనం చేసేటువంటి బ్లింకింగ్ రేట్ అనేది ఆల్మోస్ట్ 4 నుంచి 5కి పడిపోతుంది మనం గ్యాడ్జెట్ యూజ్ చేసేటప్పుడు. అది మనం తెలిసి చేసేది కాదు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి కంటిన్యూస్గా చూస్తూ ఉంటామో ఆటోమేటిక్గా బ్లింకింగ్ కూడా మర్చిపోతూ ఉంటాం. సో ఇది మెయిన్గా ఒక డ్రై ఐకి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. సో ఇంకొకటి దీంతో ఉన్నటువంటి అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ కంప్యూటర్లు కానీ ఇవన్నీ కూడా జనరల్గా ఎయిర్ కండిషన్డ్ ఎన్వైరన్మెంట్లో ఉంటాయి. ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా మనం కండిషన్డ్ ఎన్వైరన్మెంట్లోనే పెట్టాలి. ఎందుకంటే నార్మల్ చోట పెడితే వేడికి అవి పాడైపోతాయని అంటారు. కాబట్టి కండిషన్డ్ ఎన్వైరన్మెంట్లో ఎప్పుడైతే పెడతామో ఆ కంటిన్యూస్ ఎక్స్పోజర్ టు ఏసీ కూడా డ్రై ఐకి దారి తీయవచ్చు. కంటిన్యూస్ ఎక్స్పోజర్ టు ఏసీ ఎందుకు డ్రై ఐకి దారి తీస్తుంది అంటే ఏసీ యొక్క లక్షణం ఏంటంటే మన వాతావరణంలో ఉండేటువంటి తేమని పీల్చేసుకుంటుంది. సో అట్లా అది పీల్ చేసుకొని చల్లటి గాలిని ఇస్తూ ఉంటుంది అనమాట. సో అది ఏసీ యొక్క లక్షణం. దట్ ఈస్ హౌ ఏసీ వర్క్స్. సో ఎప్పుడైతే మన వాతావరణంలో ఉండేటువంటి తేమని అది ఏసీ పీల్ చేసుకుంటుందో మన కళ్ళలో ఉండేటువంటి తేమ కూడా ఫాస్ట్గా ఆవిరైపోతూ ఉంటుంది. సో ఇవి చాలా ముఖ్యమైనటువంటి కారణాలు. కంటిన్యూస్ ఎక్స్పోజర్ టు ఏసీ ఒకటి కూడా డ్రై ఐకి కారణంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఒకవేళ డ్రై ఐ వచ్చినప్పుడు మనం అంటే దాన్ని ఎందుకు మనం ఇగ్నోర్ చేయకూడదు, అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందాక నేను కంటి లోపల మనకి సూక్ష్మజీవుల్ని తీసేసేందుకు కూడా అవి పనికొస్తాయి, చంపేస్తుంది అని కూడా చెప్పాను కదా. సో అది ఒకవేళ సరైనటువంటి ఫంక్షన్ చేయకపోతే మన కంట్లో ఉండేటువంటి నీటి పొర ఫ్రీక్వెంట్గా ఐ ఇన్ఫెక్షన్స్కి దారితీస్తుంది. సో డ్రైనెస్ అనేది మెయిన్గా దానివల్ల వచ్చేటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒకటి ఐ ఇన్ఫెక్షన్స్, ఇంకొకటి డ్యామేజ్ టు ద సర్ఫేస్. అంటే కంటి ఉపరితలం అనేది స్మూత్గా ఉండదు. ఎప్పుడైతే కంటి ఉపరితలం స్మూత్గా ఉండదో ఆటోమేటిక్గా అది చూపుని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో చూపు కూడా సరిగ్గా ఉండదు. సో మెయిన్గా ఇప్పుడు మనం డ్రై ఐ అనేది ఎందుకు వస్తుంది, డ్రై ఐ అనేది వచ్చిందని ఎలా తెలుస్తుంది, అండ్ డ్రై ఐ యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. అండ్ డ్రై ఐ రావడానికి గల కారణాలు. సో ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి ఈ డ్రై ఐ నుంచి మనం ఉపశమనం పొందడానికి ఏం చేయాలి? డ్రై ఐ అనేది ఉపశమనం పొందడానికి మనకి మెడికేషన్స్ చాలా ఉన్నాయి. అంటే డ్రై ఐ అనేది మన కన్ను పొడిబారిపోవడం వల్ల వస్తుంది కాబట్టి కంట్లో డ్రాప్స్ వేసుకుంటే ల్యూబ్రికెంట్ డ్రాప్స్ అంటాం. సో ల్యూబ్రికెంట్ డ్రాప్స్ ఈజ్ నథింగ్ బట్ కొంచెం స్టెరైల్గా ఉండేటువంటి వాటర్ అనమాట. వాటర్నే మనం స్టెరైల్గా చేసి దాంట్లో ఉండేటువంటి కెమికల్స్ అవన్నీ తీసేసి కొంచెం మనకి కంటికి లోపల ఉండేటువంటి తేమ మెయింటైన్ అవ్వడానికి కావాల్సినటువంటి పదార్థాలు కూడా కలిపి చేసేదే ల్యూబ్రికెంట్ డ్రాప్. సో ల్యూబ్రికెంట్ డ్రాప్ వాడకం అనేది మనం దాని ద్వారా డ్రై ఐ నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఎక్కువ మెడికేషన్స్ వాడే వాళ్ళల్లో కూడా డ్రై ఐ వస్తుందని చెప్పాను. కొన్ని రకాల మెడిసిన్స్ అంటే సల్ఫోనమైడ్స్ కానీ పెన్సిలిన్ కానీ పడని వారు ఉంటారు. సో అలా పడని వారిలో కూడా చాలా సివియర్ ఫార్మ్ ఆఫ్ డ్రై ఐ వస్తుంది. అంటే మొత్తం రెప్పలన్నీ వాచిపోయి ఉబ్బిపోయి ఎర్రగా అయిపోయి కంట్లో ఉండేటువంటి నీరంతా కూడా ఆవిరైపోయి చాలా సివియర్ ఫార్మ్ ఆఫ్ డ్రై ఐ వస్తుంది. సో అలా ఉన్న వాళ్ళల్లో ల్యూబ్రికెంట్ డ్రాప్స్ ఒకటి పనిచేయవు. దాంతోపాటు హాస్పిటలైజ్ అవ్వాలి అండ్ హాస్పిటల్లో ఆ డాక్టర్ కేర్ కింద ఉండి డ్రాప్స్ అవి వాడుకుంటే దాని నుంచి ఉపశమనం పొందేందుకు అవకాశం ఉంటుంది. సో మెయిన్గా ముఖ్యంగా ఇవాళ నేను ఏం చేస్తానంటే ఈ డిజిటల్ ఐ స్ట్రెయిన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దాని నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని టిప్స్ చెప్తాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి మనకు ఒకవేళ డ్రై ఐ మనం ఇప్పుడు ఫోన్ మనం ఎక్కువ వాడాలి లేదా కంప్యూటర్ సాఫ్ట్వేర్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి తప్పదు, రోజులో కనీసం 6-7 గంటలు కంప్యూటర్ ముందే ఉండాలి. సో ఇలా ఉండాలి లేదా ఇలాంటి అవసరం
ఉంది అని వాళ్ళకి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ముందు ఒకసారి థరోగా కంటి చెకప్ చేయించండి వెళ్ళి. అంటే మన కన్ను అసలు నార్మల్గానే ఉందా, లేదా మనకు ఆల్రెడీ డ్రైనెస్ కానీ అలాంటివి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా మన కంట్లో, ఎలా ఉంది అనేది ముందు ఒకసారి థరోగా చెక్ చేయించుకుంటే దాన్ని బట్టి వాళ్ళు అసెస్ చేయగలరు. అంటే మీరు ఇప్పుడు కంప్యూటర్ ముందు మీరు కూర్చుంటే మీకు ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ అయ్యేందుకు అవకాశం ఉందా, లేదా అంత ప్రాబ్లం లేదు బాగానే మేనేజబుల్గా ఉందా అనేది మీకు కనీసం ఒక అసెస్మెంట్ అనేది ఇస్తారు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ డ్రై ఐ అనేది ఇనీషియల్ స్టేజెస్లోనే మనం కంట్రోల్ చేస్తే మనకి ఎక్కువ డ్యామేజ్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఇట్ కెన్ లీడ్ టు సివియర్ కాంప్లికేషన్స్. అంటే ఈ మెయిన్గా సివియర్ కాంప్లికేషన్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇందాక ఇన్ఫెక్షన్స్ అని చెప్పాను. సో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, నల్లగుడ్డుకి ఐరపొక్కు అనేది వస్తుంది. సో ఐరపొక్కు అనేది వస్తే నల్లగుడ్డు పూర్తిగా తెల్లబడిపోయి చూపు శాశ్వతంగా కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అండ్ ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చేవారు ఒకవేళ వాళ్ళకి షుగర్, బీపీ అలాంటివి ఏమన్నా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది బాడీకి స్ప్రెడ్ అవుతుంది, అలాగే కంటి లోపలికి కూడా స్ప్రెడ్ అవుతుంది. కంటి లోపలికి స్ప్రెడ్ అయిందంటే మాత్రం కన్ను తీసేయవలసినటువంటి ప్రమాదం కూడా రావచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకదాని నుంచి ఒకటి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో అందువలన ఇనీషియల్ స్టేజెస్లోనే మనం త్వరితగతిన గుర్తించి దానికి తగినటువంటి డ్రాప్స్ వాడుకున్నాం అనుకోండి, ఈజీగా డ్రై ఐ నుంచి ఉపశమనం అనేది పొందవచ్చు. సో మెయిన్గా ఫస్ట్ థరో ఎగ్జామినేషన్ ఒకసారి మనం కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయించుకొని మనం దానికి సూటబుల్గా ఉన్నామా లేదా, అసలు అంటే ఇన్ని గంటలు మనం నిజంగానే గ్యాడ్జెట్ ముందు కూర్చోవచ్చా లేదా, లేదా ఇన్ని గంటలు మనం ఫోన్ వాడవలసిన అవసరం ఉంటే అది వాడవచ్చా లేదా అనేది ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి వచ్చేటప్పటికి మీరు ఎప్పుడైనా ఈ గ్యాడ్జెట్లు వాడాలి అనుకున్నప్పుడు చుట్టుపక్కల లైట్ ప్రాపర్గా ఉండేట్టుగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ చుట్టుపక్కల లైట్ ప్రాపర్గా ఉండటం అంటే ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉండే ప్లేసుల్లో ఎల్ఈడి లైట్స్, సో ఎల్ఈడి లైట్స్ చాలా బ్రైట్గా ఉంటాయి. సో ఈ లైటింగ్ వల్ల కూడా కన్ను తొందరగా డ్రైనెస్కి లోనయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. సో అందువల్ల ఆ చుట్టుపక్కల ఉండేటువంటి కాంతి మరీ కాంతివంతంగా ఉండకూడదు, అలాగని మరీ డల్గా కూడా ఉండకూడదు. ఆప్టిమల్ లైట్ అంటాం, అంటే సరిపడా ఉండేట్టుగా చూసుకోండి. ఇంకొకటి నేను నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే ఫోన్ వాడకం నైట్ టైం చేయొద్దు. మీరు డే టైంలో చేస్తే చుట్టుపక్కల ఉండేటువంటి లైట్ వల్ల ఫోన్ యొక్క ఎఫెక్ట్ కొంతవరకు నల్లిఫై అవుతుంది. నైట్ టైం కొంతమందికి ఏంటి దుప్పట్లు కప్పేసుకొని కూడా ఫోన్లు వాడేవాళ్ళు ఉన్నారు. సో అలాంటి మీకు ముఖ్యంగా పిల్లలు, ఎందుకంటే పేరెంట్స్ చూస్తే ఊరుకోరు కదా, అందుకని రూముల్లోకి వెళ్ళిపోయి దుప్పట్లు కప్పేసుకొని ఫోన్లు చూస్తూ ఉంటారు. అది చాలా రిస్క్. ఆ ఫోన్లు దుప్పట్లు కప్పుకొని ఫోన్ లేదా చీకట్లో ఫోన్ వాడినప్పుడు ఏమవుతుందంటే చుట్టుపక్కల లైట్ లేకపోవడం వల్ల ఫోన్ యొక్క బ్రైట్నెస్ అంతా కూడా పూర్తిగా కంటిపైనే పడుతుంది. సో ఇక్కడ మనకి రెండు రిస్క్ ఫ్యాక్టర్స్, ఒకటి ఫోన్ లైట్ వల్ల కంట్లో వచ్చేటువంటి డ్రైనెస్, అలాగే కంటిన్యూస్గా ఆ బ్లూ లైట్కి ఎక్స్పోజ్ ఉండటం వల్ల మెలటోనిన్ అనే రసాయనం తగ్గిపోతుంది మన బ్రెయిన్లో. సో ఆ మెలటోనిన్ అనేది మనకి స్లీప్కి పనికొస్తుంది. మనకి స్లీప్ అంటే నిద్ర మనకి మంచిగా రావాలి అంటే మెలటోనిన్ అనే రసాయనం చాలా ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడైతే ఈ ఫోన్ కంటిన్యూస్గా ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో ఆ మెలటోనిన్ రసాయనం తగ్గిపోవడం వల్ల కూడా స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుంది. సో మామూలుగా ఏం చెప్తారు, మాకు నిద్ర రావట్లేదు కాబట్టి మేము ఫోన్ వాడుతున్నాం అంటారు, కానీ అది యాక్చువల్గా అదర్ వే రౌండ్. ఫోన్ వాడడం వల్ల నిద్ర రాదు. సో ఇవి రెండు కూడా ఇంటర్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో పిల్లల్లో ముఖ్యంగా ఇది కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి విషయం. సో ప్రాపర్ లైట్, సో చుట్టుపక్కల లైట్ అనేది నార్మల్గా ఉండేట్టుగా చూసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువసేపు పని చేయవలసిన అవసరం వస్తుంది. సో పని చేయవలసిన అవసరం వస్తున్నప్పుడు వాళ్ళ రూమ్లో ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉందనేది చూసుకోవాలి. కిటికీలు అవి ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ కిటికీలు కాకుండా సైడ్లో ఉండేట్టుగా చూసుకుంటే మనకి ఆ కిటికీ నుంచి వచ్చేటువంటి లైట్ కొంత మనకి కంప్యూటర్ యొక్క లైట్ని నల్లిఫై చేస్తుంది. సో ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మన కంటిపైన ఎఫెక్ట్ ఎక్కువగా లేకుండా చూసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేటప్పటికి గ్లేర్ మినిమైజ్ చేసుకోవడం. గ్లేర్ మినిమైజ్ చేసుకోవడం అంటే కంప్యూటర్ నుంచి వచ్చేటువంటి లైట్ని తగ్గించడం కోసం కంప్యూటర్ పైన ఏదో ఒక యాంటీ గ్లేర్ ఫిల్మ్ అంటాము, అంటే బ్లూ కలర్ ఫిల్మ్ లాగా వస్తుంది. ఆ బ్లూ కలర్ ఫిల్మ్ వేయించుకోవడము, లేదా మన ఫోన్లో కూడా వస్తున్నాయి ఇప్పుడు, సో యాంటీ గ్లేర్ ఫిల్మ్స్ లాంటివి. సో అవి వేయించుకోవడము, ఎందుకంటే కంటిన్యూస్గా ఫోన్కి ఎక్స్పోజ్ అవ్వడం అంటే అది అవాయిడ్ చేయడం కుదరదు అన్నప్పుడు కనీసం ఇలాంటి మెజర్స్ తీసుకోవడం ద్వారా కొంతవరకు డ్యామేజ్ని మనం తగ్గించుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం వర్క్ చేసేటువంటి రూమ్లో చుట్టుపక్కల ఉండేటువంటి వాల్స్
పెయింట్స్ ఉంటాయి కదా, అంటే ఎంత ట్రివియల్ థింగ్స్ ఉంటాయో చూడండి. ఈ థింగ్స్ అన్నీ కూడా మనకి మన దాని మీద రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. సో అవి గ్లిజనింగ్ అంటే బాగా స్మూత్గా మెరుస్తూ ఉండేటువంటి పెయింట్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా లైట్ రిఫ్లెక్ట్ అయ్యి దాని ఎఫెక్ట్ మన కళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల కొంచెం మ్యాట్ ఎఫెక్ట్లో ఉండేట్టుగా చూసుకోవడము. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిస్ప్లే. కంప్యూటర్ ముందు కంటిన్యూస్గా కూర్చోవాలి లేదా ఫోన్ ఎక్కువగా వాడాలి. సో ఇలాంటి అన్నప్పుడు ఏంటంటే ఆ బ్రైట్నెస్ ముందు ఇమీడియట్గా తగ్గించేసుకోవాలి. కంప్యూటర్ మీద కానీ లేదా ఫోన్లలో కానీ బ్రైట్నెస్ అనేది ఎక్కువగా లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో డిస్ప్లే అనేది మరీ టూ బ్రైట్గా లేకుండా కొంత తగ్గించుకొని మీడియం ఆప్టిమం లెవెల్లో ఉండేట్టుగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, ఇప్పుడు ఒకవేళ మీరు సపోజ్ కంప్యూటర్ వాడుతున్నారు లేదా టీవీ చూస్తున్నారు, ఆ కంప్యూటరు లేదా టీవీ స్క్రీన్ కూడా మినిమం 19 ఇంచెస్ ఉండేట్టుగా చూసుకోండి. అంతకంటే చిన్న స్క్రీన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉండేటువంటి పిక్సెల్స్ అన్నీ కూడా దగ్గరికి వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ పిక్సెల్స్ ద్వారా కూడా డ్రైనెస్ అనేది కొంచెం ఎక్కువగా వచ్చేంత ప్రమాదం ఉంటుంది. అండ్ ఇక్కడ చెప్తున్నట్టుగా ఇదిగో ఇలాగా ఈ ఎయిదర్ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద బ్లాక్ ఫాంట్ కానీ లేదా లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద కలర్ఫుల్ ఫాంట్ కానీ, దీస్ టూ ఆర్ ద ఐడియల్ displays for a computer or even for a phone. కొన్నిసార్లు మనం ఏంటంటే వాట్సాప్లో వీటిల్లో మనకు అలవాటు ఉంటుంది బ్యాక్గ్రౌండ్ చాలా జిగేల్గా పెట్టుకోవాలి, చాలా కలర్ఫుల్గా పెట్టుకోవాలి అని. అది ఇట్స్ డెఫినెట్లీ రిస్కీ ఫర్ అవర్ ఐస్. ఎప్పుడైనా కూడా యూనిఫామ్ బ్యాక్గ్రౌండ్ ఉండటం అనేది మన కంటికి చాలా మంచిది. ఇందాక చెప్పినట్టుగా బ్లింకింగ్ అంటే కనురెప్పలు వాల్చడం అనేది మోర్ ఆఫెన్గా కాన్షియస్గా చేయాలి. కాన్షియస్గా ఎందుకు చేయాలని చెప్తున్నాను అంటే మనం ఆటోమేటిక్గా మర్చిపోతాం. మనం యాక్చువల్గా బ్లింకింగ్ అనేది మనం తెలియకుండా చేయవలసినటువంటి పని, కానీ ఈ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ వాడేటప్పుడు మనం ఆ వర్క్లో పడి మర్చిపోతాం. కాబట్టి గుర్తుపెట్టుకొని రెప్పలు వేస్తూ ఉండటం అనేది మర్చిపోవద్దు. ఓకే, సో బ్లింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే మీరు బ్లింక్ చేస్తారో రెప్పలతో పాటు ఆ నీటి పొర అనేది మళ్ళీ ఏర్పడుతూ ఉంటుంది. సో ఏర్పడటం వల్ల అది ఒక రకమైనటువంటి కంటికి ప్రొటెక్షన్. సో ఇంకొకటి ఎక్సర్సైజ్. కంటిన్యూస్గా అవర్స్ టుగెదర్ చేయొద్దండి. ఫోన్ వాడకం కానీ కంప్యూటర్ వాడకం కానీ గంటల తరబడి చేయొద్దు. ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ 1 అవర్కి కనీసం 5 నుంచి 10 నిమిషాల బ్రేక్ అనేది చాలా మస్ట్. ఇంకా మినిమం 5 నిమిషాలు అయితే మస్ట్. ప్రతి గంటకి 5 నిమిషాలు బ్రేక్ అనేది మస్ట్. అంటే మీరు కంప్యూటర్ కానీ ఫోన్ కానీ కంప్లీట్గా తీసేయాలి. కంప్యూటర్ ముందు నుంచి లెగిసి పక్కకి వెళ్ళిపోండి లేదా ఫోన్ కంప్లీట్గా మూసేసి పక్కన పెట్టండి, అంతే. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో చిన్న ఎక్సర్సైజెస్ 20-20-20 రూల్ అని అంటాం మేము. జనరల్గా మా దగ్గరికి వచ్చే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి కానీ వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తూ ఉంటాం. 20-20-20 రూల్ అంటే ఏంటంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఒక 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలో ఉండేటువంటి వస్తువుల మీద మీ చూపుని కేంద్రీకరించండి. చాలా ఈజీ మీరు గుర్తుపెట్టుకోవడం. ఓకేనా, ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఒక 20 సెకండ్ల పాటు ఒక 20 అడుగుల దూరంలో ఉండేటువంటి టార్గెట్ మీద మన కంటి ఫోకస్ని మార్చుకోవడం. రెండేంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మెయిన్గా ఒకటి, ఇది కంటి కండరాలకి ఎక్సర్సైజ్ లాగా పనికొస్తుంది. ఎలా అంటే మన కంటి చూపు కంటిన్యూస్గా కంప్యూటర్ వంకే చూస్తూ ఉంటే దగ్గర చూపుకే అడ్జస్ట్ అయిపోయి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం 20 అడుగుల దూరంలో ఉన్నటువంటి వస్తువుని కేంద్రీకరిస్తామో, 20 అడుగుల దూరంలో ఉన్నటువంటి వస్తువుపై కేంద్రీకరిస్తామో ఆటోమేటిక్గా కంటి కండరాలు కూడా రిలాక్స్ అవుతాయి. సో ఇది ఒక ఐ ఎక్సర్సైజ్ లాగా పనికొస్తుంది. ఆటోమేటిక్గా కంప్యూటర్ మీద నుంచి లెగిసినప్పుడు మనం కన్ను బ్లింక్ చేయడం కూడా గుర్తొస్తుంది. సో అలా కూడా మన కంటికి ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఈ 20-20-20 రూల్ అనేది గ్యాడ్జెట్ యూసేజ్ చేసే వాళ్ళలో కానీ లేదా ఫోన్ యూసేజ్ చేసే వాళ్ళలో కానీ చాలా ముఖ్యమైనటువంటి ఎక్సర్సైజ్. ఇది ఆల్రెడీ నేను ఇప్పుడే డిస్కస్ చేశాను. ప్రతి కనీసం గంటకి ఒక 5 నిమిషాలన్నా బ్రేక్ అనేది చాలా మస్ట్. కంప్యూటర్ ముందు పనిచేసే వాళ్ళు లేదా ఫోన్ ఎక్కువగా వాడవలసిన అవసరం ఉన్నవాళ్ళు. ఇంకొకటి, మాడిఫై యువర్ వర్క్ స్టేషన్. అంటే మనము ఫోన్ వాడేటప్పుడు లేదా కంప్యూటర్ వాడేటప్పుడు, ఫోన్ వాడేటప్పుడు ఎస్పెషల్లీ బోర్లా పడుకొని వాడటం, వెల్లికిలా పడుకొని వాడటం లేదా అలాగా పాస్చర్స్ డిఫరెంట్ పాస్చర్స్లో మనకు తెలియకుండానే యూజ్ చేస్తూ ఉంటాం. లేదా ఫోన్ పెట్టుకొని ఇలా కూర్చుంటాం. సో ఇలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఒకటి ఫోన్ వల్ల మన కళ్ళకు వచ్చేటువంటి నష్టం, ఇంకొకటి మన సర్వైకల్ స్పైన్ మెడలో ఉండేటువంటి ఎముకలు అరిగిపోవడము లేదా మెడలో ఉండేటువంటి నరాలు ఒత్తుకుపోవడము ఇది కూడా ఉంటుంది. సో ఇంకొకటి, కంప్యూటర్ వాడే వాళ్ళలో కంటిన్యూస్గా ఇలా కూర్చొని చేయటం వల్ల చేతి కండరాలు వీక్ అయిపోవడము లేదా చేతి కండరాలు నొక్కుపోవటము ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. వీటితో పాటు వచ్చేటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్. సో మనం ఎక్కడైతే కూర్చొని వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ స్టేషన్ ప్రాపర్గా అంటే స్ట్రైట్ బ్యాక్తో ప్రాపర్గా కూర్చునేట్టుగా ఉండాలి. కంప్యూటర్ ఎప్పుడూ కూడా మన కంటి లెవెల్లో ఉండేట్టుగా చూసుకోవాలి. అండ్
కంప్యూటర్ చూస్తూ ఉన్నప్పుడు అది కిందికి చూడడం కానీ పైకి చూడడం కానీ చేయడం కాకుండా కంటి లెవెల్లోనే కంప్యూటర్ మానిటర్ ఉంది అంటే అది మనకి ఒక రకమైనటువంటి ప్రొటెక్షన్. పైకి చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే కంటి యొక్క ఉపరితలం అనేది ఎక్కువ ఎక్స్పోజ్ అవడం వల్ల ఫ్రీక్వెంట్గా డ్రైనెస్ అనేది రావచ్చు. ఇంకొకటి లాస్ట్ వచ్చేటప్పటికి ఎప్పుడైనా మనం ఇవి ఎక్కువగా వాడాలి అనుకున్నప్పుడు ప్రొటెక్టివ్ వేర్ వాడుకోవడం అన్ని రకాలుగా మంచిది. ఇందాక చెప్పినట్టు కంప్యూటర్ పైననే యాంటీ గ్లేర్ ఫిల్మ్ లాగా వస్తుంది, అది వాడుకోవడము, లేదా మన కళ్ళకే కళ్ళద్దాలు బ్లూ ప్రొటెక్టివ్ లెన్సెస్ అని ఈ మధ్య మార్కెట్లో చాలా వచ్చాయి. సో ఆ బ్లూ ప్రొటెక్టివ్ లెన్సెస్ అనేది వాడుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఫోన్ వాడే వాళ్ళకి, కంప్యూటర్ వాడే వాళ్ళకి కూడా ఇవి చాలా బాగా డ్రై ఐ నుంచి ఉపశమనం పొందడానికి ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. సో ఫుడ్, ఏ రకమైన ఫుడ్ తీసుకుంటే మనం జనరల్గా డ్రై ఐ అనేది తగ్గుతుంది అంటే, డ్రైనెస్ మెయిన్గా ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా నీరు అండ్ ఆయిల్ ఈ రెండూ కూడా తక్కువ అవడం వల్ల వచ్చేటువంటిది కన్ను పొడిబారటం. సో అది ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, వాటర్ తీసుకునేటువంటి మోతాదు, మనం తీసుకునే నీటి మోతాదుని పెంచడం ఒకటి. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి అవిసె గింజలు అంటాం, ఫ్లాక్స్ సీడ్స్. సో ఫ్లాక్స్ సీడ్స్లో ఉంటాయి, అలాగే వాల్నట్స్లో ఉంటాయి, అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళలో అయితే ఫిష్. ఇవన్నీ కూడా చాలా రిచ్ సోర్స్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి డైలీ డైట్లో ఉండేట్టుగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆల్సో ప్లే, ఎందుకంటే ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్లో వైటమిన్ ఏ, డిఈ ఈ 3 వైటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవడం, రోజువారీ ఆహారంలో వీటిని ఇంక్లూడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టూ మచ్ ఆఫ్ మీట్ అండ్ టూ మచ్ ఆఫ్ స్టోర్డ్ ఫుడ్, ఈ ఫ్రోజన్ మీట్ కానీ లేకపోతే జంక్ అంటాం కదా, జంక్ బిర్యానీ లేదా పిజ్జాస్ అలాంటివి కూడా తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే వాటిలో ఉండేటువంటి రసాయనాల వల్ల కూడా మనకి హెల్త్కి కానీ లేదా దీనికి కానీ ఇబ్బంది అవుతుంది. సో మెయిన్గా మనకి డ్రైనెస్ తగ్గించుకోవడానికి ఉపయోగపడేటువంటి ఫుడ్స్ అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉండేటువంటి ఫుడ్స్, ఇవి చాలా ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేస్తాయి. సో ఇంతవరకు నేను మెయిన్గా మనం డ్రై ఐ ఎందుకు వస్తుంది అండ్ డ్రై ఐ వచ్చినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అండ్ డ్రై ఐ రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, డ్రై ఐ అనేది ఏ ఏ కారణాల వల్ల వస్తుంది, వీటన్నిటినీ కూడా నేను డిస్కస్ చేశాను. దీని ద్వారా మీకు కొంతవరకు డ్రై ఐ గురించి అవగాహన వచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ సమరం గారికి అండ్ డాక్టర్ మారు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ స్వప్న ఇండ్ల గారు చాలా చక్కగా అందరికి అర్థమయ్యే రీతిలో ఈ పొడిబారే కళ్ళు గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరు కూడా ప్రశ్నలు మాత్రం ఫేస్బుక్లో అడగలేదు. మరి ఉన్న వాళ్ళకి కూడా డౌట్స్ ఉంటే అడగాల్సిన కోరుతున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఈ డ్రై అయింది పెద్దవాళ్ళకే వస్తుందా, చిన్నపిల్లలకు కూడా వస్తుందా? మంచి ప్రశ్న మేడం. నేను ఇందాక చెప్పాలనుకొని మర్చిపోయాను. ఇదివరకు మామూలుగా డ్రై ఐ అనేది ప్రతి 100 మందిలో ఒక 5గురిలో చూసేవాళ్ళం. ఇప్పుడు డ్రై ఐ పరిస్థితి ఎలా అయిందంటే మేము చూసే ప్రతి 5గురిలో ఒకళ్ళకి డ్రై ఐ ఉంటుంది. అంటే అది ఇంతకుముందు 5% ఉన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ 20%కి వచ్చేసింది, అంటే 4 రెట్లు. సో డ్రై ఐ అనేది ఈ మధ్య ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో బాగా చూస్తున్నాం మేడం. అండ్ ఈ ఫోన్ వాడకాలు ఇవి పెరిగిన దగ్గర నుంచి చిన్నపిల్లల్లో కూడా డ్రైనెస్ అనేది చూస్తూ ఉన్నాము. సో జనరల్గా ఏంటంటే డ్రై ఐ అనేది పెద్ద వయసులో వస్తుంది. జనరల్గా ఒక 40-50 క్రాస్ అయ్యాక వాళ్ళల్లో డ్రైనెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ వయసుకి జనరల్గా లేడీస్లో మెనోపాజ్ వల్ల జనరల్గానే అది తగ్గుతుంది. ఏమంటారు, వాటర్ నీటి శాతం అనేది శరీరంలో తగ్గిపోవటం వల్ల డ్రైనెస్ వస్తుంది. అండ్ ఇంకొకటి దీర్ఘకాలిక వ్యాధులు ఏమన్నా ఉన్నా కూడా వాటి వల్ల కూడా వస్తుంది. కాబట్టి జనరల్గా ఇదివరకు మేము 40-50 క్రాస్ అయిన వాళ్ళలో ఎక్కువగా చూసేవాళ్ళం డ్రై ఐ అనేది. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ డ్రై ఐ అనేది చాలా కామన్ ఫీచర్ అయిపోయింది ఇప్పుడు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చిన్న క్లారిఫికేషన్స్. నా పేరు గోవిందరాజు అండి, పేషెంట్గా వచ్చాను ఈరోజు ఇంకా. సో బై ద వే మేడం, ఇప్పుడు ఈ గ్యాడ్జెట్కి సంబంధించినటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో డ్రై ఐస్ దీనిపైన అది బాగా అర్థమైందండి. దీంతో పాటు ఇంకా మన వాతావరణంలో వచ్చేటువంటి చేంజెస్, క్లైమేట్ చేంజెస్ అనేటువంటివి అది ఎంతవరకు కంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఈ డ్రైనెస్ అనేది, డ్రై ఐస్?
క్లైమేట్ చేంజెస్లో మెయిన్గా యూవీ రేస్ ఎక్కువగా ఇప్పుడు పెరుగుతున్నాయి కదండి. యూవీ రేస్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా డ్రైనెస్ అనేది దారి తీయవచ్చు. యూవీ రేస్ ఎక్స్పోజర్ వల్ల కంట్లో వచ్చేటువంటి సమస్యలు, 2 సమస్యలు మెయిన్గా వస్తాయి. ఒకటి డ్రైనెస్, ఇంకొకటి శుక్లం, చాలా చిన్న వయసులోనే శుక్లం రావడం అనేది. ఈ 2 కూడా మేము ముఖ్యంగా గమనించేటువంటి ప్రాబ్లమ్స్. ఇంకొకటి ఇందాక ఆల్రెడీ డ్రై ఐ కాజెస్ చెప్పినప్పుడు చెప్పాను నేను, ఈ దుమ్ము ధూళి ఎక్కువగా అలాంటి వాతావరణంలో ఎక్కువగా వర్క్ చేయవలసింది, లేదా ఎండలో వెళ్ళి అవుట్డోర్ వర్క్ ఎక్కువగా ఉండే వాళ్ళలో కూడా డ్రైనెస్ శాతం ఎక్కువగానే ఉంటుంది. సో ఇలాంటప్పుడు మేము మెయిన్గా సజెస్ట్ చేసేది ఏంటంటే, ఒకటి ప్రొటెక్టివ్ వేర్, కూలింగ్ గ్లాసెస్, యూవీ ప్రొటెక్టివ్ లెన్సెస్ కానివ్వండి, లేదా యాంటీ గ్లేర్, సింపుల్ యాంటీ గ్లేర్ అయినా సరిపోతుందండి. సో మీరు బయట అవుట్డోర్ యాక్టివిటీస్కి వెళ్ళాలి, లేదా డ్రైవింగ్ ఇలాంటివి చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ప్రొటెక్టివ్ వేర్ వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఇలా బయటికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది అనుకోండి, ఇంటికి రాగానే ముందు చల్లటి నీరుతో ఒకసారి మొహం కడుక్కోండి. అదే పనిగా కళ్ళల్లో కొట్టేసి కళ్ళు కడుక్కోవాలి అలా ఏం లేదు. మామూలు నార్మల్ వాటర్తో ఫేస్ ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మెయిన్గా ఇది డ్రైనెస్ ఎందుకు వస్తుందంటే, ఒకటి ఎక్స్పోజర్ టు డస్ట్, ఇది చాలా ముఖ్యమైనటువంటి కారణం. ఇంకొకటి యూవీ రేస్. సో ఈ డస్ట్ అనేది కంట్లో లేకుండా ఉంటే ఆబ్వియస్గా మనకి అది ఇట్స్ లైక్ ఆ ప్రొటెక్టింగ్ ఫీచర్ కదా. సో ఇంటికి రాగానే ఒకసారి ఫేస్ వాష్ చేసుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, మనం ఒక వయసు దాటాక లూబ్రికెంట్ డ్రాప్స్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ వాడుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రోజులో ఒక్కసారి, అంటే నైట్ పడుకునే ముందు ఒకసారి ఏముంది, ఒక 2 కళ్ళలో ఒక్కొక్క చుక్కల మందు వేసుకొని పడుకుంటే అది డెఫినెట్గా మోర్ సూదింగ్గా ఉంటుంది. కంట్లో ఉండేటువంటి ఏమన్నా చిన్న చిన్న నలకలు అలాంటివి ఉన్నా బయటకు వచ్చేస్తాయి. అలా కూడా ప్రొటెక్షన్ హెల్ప్ చేస్తుంది. అండ్ డ్రైనెస్ని అడ్రస్ చేయడానికి కూడా పనికొస్తుంది. ఈ నగర జీవితానికి మరి గ్రామీణ జీవితానికి ఏమైనా వేరియేషన్ అక్కడ ఉంటుందా, లేకపోతే మీరు గ్రామీణ ప్రాంతం కూడా దీంట్లో జాయిన్ అయ్యారు? గ్రామీణ ప్రాంతాల్లో కూడా డ్రైనెస్ అనేది రావచ్చండి. ఎందుకంటే అక్కడ ముఖ్యమైనటువంటి కారణం పోలెన్ అంటే మన పుప్పొడి అంటాం కదా, ఎక్కువ ఎక్స్పోజర్ టు పుప్పొడి, దానివల్ల కూడా ఎలర్జీ అండ్ అది కూడా డ్రైనెస్కి దారి తీయవచ్చు. సో మనకి డెఫినెట్గా అర్బనైజేషన్ హ్యాస్ డెఫినెట్లీ లెడ్ టు మోర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ డ్రై ఐ అనేది అది డెఫినెట్ ఫ్యాక్టరే. అలాగని పల్లెటూరు వాళ్ళకి డ్రై ఐ రాదా అనేది అయితే లేదు. సో పల్లెటూళ్ళల్లో కూడా డ్రైనెస్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ ఛానల్ ఏదైతే ట్రైన్ బ్లాక్ అవుతూ దానికి ట్రీట్మెంట్ ఎన్ని పద్ధతులు, సర్జరీ థెరపీ చేయాలా, లేకపోతే కనుక మన ఏదైనా డ్రాప్స్ కానీ లేకపోతే మెడికేషన్ ద్వారా చేయొచ్చు? ఇప్పుడు మీరు ఏదైతే ట్యూబ్ అడిగారో దాన్ని నేసోలాక్రిమల్ డక్ట్ అంటారండి. అంటే ముక్కు ద్వారా, మన కంటి నుంచి ముక్కు ద్వారా గొంతులోకి ఉండేటువంటి కనెక్షన్ అది. సో ఇది మెయిన్గా బ్లాక్ అవటం అనేది ఈ ముక్కులోనే జరుగుతూ ఉంటుంది. ముక్కులో కండలు పెరగటం వల్ల కానీ, లేదా ముక్కులో ఉండేటువంటి ట్యూబ్లో చిన్న చిన్న పొరల్లాగా, ఇన్ఫెక్షన్తో పొరల్లాగా ఏర్పడడం వల్ల కానీ అది బ్లాక్ అనేది రావచ్చు. సో ఈ బ్లాక్ వచ్చేటప్పటికి చుక్కల మందుతో పనిచేయదు. సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. అయితే ఆ సర్జరీ అనేది 2 రకాలుగా చేయవచ్చు. ఒకటి ఎండోనేసల్ DCR అంటాము, ఇంకొకటి ఎక్స్టర్నల్ DCR. ఎండోనేసల్ DCR అంటే ముక్కు ద్వారానే చిన్న పరికరాలు పంపించి ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ని రిలీవ్ చేయడం అనేది ఒక ఆప్షన్. లేదా ఎక్స్టర్నల్ DCR అంటే బయట వైపు నుంచి మనం దాన్ని యాక్సెస్ చేసి ఆ బ్లాక్ తీసేయటం అనేది ఇంకొక ఆప్షన్. సో ఈ 2 రకాల సర్జరీలతోటి దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. చుక్కల మందులు అనేవి పనిచేయవు. ఇప్పుడు నిద్ర లేకపోవడం అనేది, అలాగే డయాబెటీస్లోనూ అలా రావడానికి అవకాశం ఉందండి. నిద్ర లేకపోవడం, అలాగే ఎండలో తిరగడం, డ్రైనెస్ డయాబెటిక్స్లో మెయిన్గా 3 క్రానిక్ డిసీజెస్. ఒకటి డ్రైనెస్, అదే డయాబెటీస్, ఇంకొకటి హైపర్ టెన్షన్, ఇంకొకటి థైరాయిడ్. ఈ 3 దీర్ఘకాలిక వ్యాధుల్లో కూడా డ్రై ఐ యొక్క శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా మనము డయాబెటీస్కి వాడేటువంటి కొన్ని రకాల మందులు అండ్ బీపీకి వాడేటువంటి కొన్ని రకాల మందుల వల్ల కూడా డ్రైనెస్ అనేది రావచ్చు. ఎందుకంటే వాటి మెకానిజం ఆఫ్ యాక్షన్లో మనకి బాడీలో ఉండేటువంటి ఫ్లూయిడ్స్, సెక్రిషన్స్ మీద పనిచేస్తుంది. సో దాని ద్వారా కూడా డ్రైనెస్ అనేది రావచ్చు. నిద్ర లేకపోవడం అంటే, మెయిన్గా నిద్ర లేకపోవడం అనేది డ్రైనెస్కి దారితీయటం అంటే డైరెక్ట్గా అలా కనెక్షన్ అని చెప్పలేము, కానీ ఎక్కువ ఎక్స్పోజరు డెఫినెట్గా నిద్రలేమి అనేది అయితే ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. కానీ డ్రైనెస్ వల్ల నిద్రలేమి వస్తుందని నేను అనుకుంటాను. అంటే డ్రైనెస్ ఉండటం వల్ల మనకి కంట్లో ఏంటంటే ఎప్పుడు కూడా ఆ కంఫర్ట్ ఉండదు. కన్ను రెప్పలు మూసినప్పుడు తెరిచినప్పుడు ఎప్పుడు కూడా కాన్స్టాంట్గా కళ్ళు అలసిపోయినటువంటి ఫీలింగ్ ఉంటుంది. సో ఆబ్వియస్గా అలా ఉన్నప్పుడు ఏంటంటే దట్ కెన్
లీడ్ టు నిద్రలేమి, అంటే నిద్ర తక్కువ అవటం అట్లాగా అది దానికి వెళ్ళవచ్చు. అంతే తప్ప నిద్రలేమి వలన డ్రై అయి రావడం అనేది అయితే అట్లా ఏముండదు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అయితే డాక్టర్ మార్ గారు వందన సమృద్ధి చేస్తారు. డాక్టర్ ఇండ్ల స్వప్న గారు చాలా చక్కగా చెప్పారు. ప్రజెంట్ సిచ్యుయేషన్లో మనం ఎక్కువ గ్యాడ్జెట్స్ వాడుతూ ఉంటాము. ముఖ్యంగా సెల్ ప్రతి ఒక్కళ్ళు వాడని వాళ్ళు ఉండరు. అది మనం లిమిట్ చేసుకున్నట్టయితే ఈ డ్రై అయింది చాలా వరకు తగ్గడానికి ఉంటుంది. ఇది ఇప్పుడు యూట్యూబ్లో వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు మీరు ఇతరులు కూడా చూడమని చెప్పండి. ఇది అందరికీ కావాల్సిన విషయం కనుక ప్రతి వాళ్ళు ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి. యూట్యూబ్లో 2 రోజుల పైకి వస్తుంది. అది సమరం ఛానల్లో వస్తుంది. అది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చూడాలని కోరుతున్నాను. డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. చాలా విషయాలు చెప్పారు. అందుకని డాక్టర్ స్వప్న గారికి మనందరి తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం అంటే అక్టోబర్ 5వ తారీఖున డాక్టర్ కొల్లి రూపా గారు, ఆవిడ జనరల్ మెడిసిన్, రేబిస్ గురించి. రేబిస్ అంది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. అది కుక్క కానీ, పిల్లి కానీ, కోతి కానీ, గబ్బిళం కానీ ఏది కరిచినా రేబిస్ అనే వ్యాధి చాలా ప్రాణం పోయే వ్యాధి అది. అంచేత దాని గురించి ఆవిడ మాట్లాడతారు. వచ్చే వారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.